హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? సో, చూడండి చిట్టి జంతికలైతే వేస్తున్నామండి. సో, పిల్లలు స్కూల్ నుండి ఈవినింగ్ వచ్చాకైతే టైమ్ పాస్‌కైతే స్నాక్స్ అయితే కావాలనేసి అయితే మా అబ్బాయి కూడా ఆ టైంకైతే వచ్చాడు. సో, చూడండి స్కూల్ నుండి వచ్చేసి అయితే జంతికలైతే వేస్తున్నాడు. చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి. సో, ఒకసారి సౌండ్ అయితే వినండి మీరు. చూసారా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. ప్రాసెస్ అయితే చూద్దాం ఎలా చేయాలి ఏంటి అనేసి. సో, ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుందామండి. పిండి అయితే అత్తమ్మ అయితే కలుపుతున్నారు. సో, ఏంటంటే 1 గ్లాస్ అయితే రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ ఫ్లోర్‌కి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండీ! దాంతోని శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా వస్తాయండి. సో, అందులోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకున్నాము. సో, ఎల్లిపాయలు ఉంటాయి కదండీ! అవి మిక్సీ పట్టేసుకొని మనము అందులో వాటర్ కలిపేసుకొని వాటరే వేసుకోవాలండి. లేకపోతే మనకైతే జంతికలైతే పడవన్నమాట. సో, చూడండి కొంచెం వాము కూడా వేసేసుకున్నాము. ఎల్లిపాయ రసం వేస్తే ఏంటంటే చాలా చాలా బాగొస్తాయండి. సో, ఇంకా సరిపడినంత వాటర్ అయితే వేసి పిండైతే కలిపేసుకుంటున్నాము. అత్తమ్మ అయితే చూడండి బయట కూర్చొని కలుపుతున్నారు. సో, ఇప్పుడైతే జంతికలైతే వేసుకుందామండి. ఈ జంతికల గంటైతే మా ఇంటి దగ్గరైతే లేదండి. సో, మా పక్క వాళ్ళనైతే అడిగైతే వేస్తున్నాను. సో, చూడండి ఇప్పుడైతే ఇందులో వేసుకోవాలి. పక్కనైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నామండి. సో, చూడండి ఆయిల్ కూడా పెట్టేసుకొని మనం ఆయిల్ వేడైందా లేదా చూసేసుకొని ఇలాగైతే వేస్తున్నాము. ముందుగా అయితే పెద్దదైతే వేసామండి. సో, చూడండి పెద్ద జంతికైతే వేసాము. సో, ఆయిల్‌లో చక్కగా పొంగుతూ వచ్చిందండి. అది పైకి కాగాకైతే పైకైతే వస్తుంది. మనం అంతసేపు అయితే కలపకూడదండి. చాలా చాలా బాగొచ్చాయండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. సో, చూడండి ఫస్ట్ అయితే పెద్దగా అయితే వేసేసుకొని ఇంకా అలా కాదనేసి చిన్న చిన్నవి అయితే వేసుకున్నామండి. చిన్న చిన్నవి అయితే ఇంకా బావుంటుందనేసి. సో, చూడండి చిట్టి జంతికల్లాగా అయితే వేస్తున్నాము ఇప్పుడైతే. సో, చూడండి ఇప్పుడైతే చిన్న చిన్నగా అయితే వేస్తున్నామండి. చాలా చాలా బావున్నాయి. చిన్న జంతికలైతే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు కదండీ మనకైతే. సో, పిల్లలు కూడా చాలా చక్కగా తింటారనేసి చిన్నవి అయితే వేసుకుంటున్నాం. చాయ్‌లో కూడా వేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. 1 అవర్ కూడా పట్టదు. హాఫ్ అన్ అవరే పట్టుతుంది. మేమైతే చిన్న గ్లాసే చేసుకున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. సో, చూడండి ఇప్పుడైతే నేను కూడా వేస్తున్నాను. ఒక వాయి అయితే నేనైతే వేశానండి. సో, చూడండి ఎలా వచ్చాయో ఏంటో అని భయపడ్డాను. సో, బానే వచ్చాయి. సో, చూడండి నేను కూడా వేసేసాను. జంతికలైతే 3, 3 అయితే వేసామండి. సో, చూపెడతాను సో, ఎలా చూడండి వేసాననేది. చాలా చాలా బాగా వేసాం వచ్చాయి కదా! కదా! ఇంకా మందంగా వస్తుంది. ఇంకా పలుచగా కూడా వేయొచ్చు. సో, మా అబ్బాయి అయితే స్కూల్ నుండి వచ్చేసి నేను వేస్తానని తను కూడా వేశాడండి మా అబ్బాయి కూడా. సో, చూడండి చాలా చక్కగా వచ్చాయి. ఇంకొంచెం మందంగా వస్తున్నాయి కదా! ఇంకా పలుచగా కూడా వేసుకోవచ్చండి. సో, చూడండి ఇలాగ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి మనమైతే. కాల్చేసుకుంటే ఇంకా రెడీ అవుతుంది. సో, చూడండి ఇప్పుడైతే మనం తీసుకొని వేరే ప్లేట్‌లో అయితే వేసుకుందాము. జంతికలు టైం పాస్‌కి చాలా చాలా బావుంటుంది గదండీ! పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో చేసుకుంటే ఏంటంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. బయట కొనుక్కుంటే మనకు అంత ఫ్రెష్ ఫీలింగ్ అయితే రాదు. సో, ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా ఫ్రెష్‌గా అనిపించాయండి తినగానే మనకైతే. చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి. నేనైతే నొక్కుతుంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా చక్కగా నలిగిపోతున్నాయి. సో, చూడండి చాలా క్రిస్పీగా చాలా చాలా వచ్చాయండి. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. సో, రైస్ ఫ్లోర్ ఎక్కువగా వేసాం కాబట్టి మనకేంటంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. సో, ఇలాగైతే చేసేసుకున్నాం మేమైతే. ఇవైతే రెడీ చేసామండి. సో, టైం పాస్‌కి పిల్లలైతే ఇంకా మిగిలిపోయిన తర్వాత చివర్లో కొంచెం పిండి ఉండంగా ఇంకా పెద్దదైతే వేసానండి. పెద్ద జంటికైతే ఒకటి వేసుకున్నాము. ఇంకా చిన్నగా అవ్వదనేసి పెద్దదే వేసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.